రాగి పిండితో ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు మినుములు, ఉప్పు, ఇడ్లీ రవ్వ, రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు నేను 6 అవర్స్ ఇలా మినపప్పును నానబెట్టుకున్నాను. 6 అవర్స్ కన్ఫామ్గా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ, రాగి పిండి యాడ్ చేశాను. ఇందులో మినపప్పు ఇలా రుబ్బి పెట్టుకున్నాను. ఇది కూడా అందులో యాడ్ చేస్తున్నాను. అందులో సాల్ట్, తగినన్ని వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇది నైట్ మొత్తము నానబెట్టాను. మార్నింగ్ వరకు ఇలా పిండి మొత్తం పులిసింది. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని 1 డ్రాప్ ఆయిల్ వేసి ఇలా పులిసిన పిండి, ఇప్పుడు ఈ పిండి అంతా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. అన్నిటిలో పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలను అందులో పెట్టుకోవాలి. అందులో పెట్టేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని 5 మినిట్స్ ఫుల్లో ఉంచాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను. ఒక 15 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఓపెన్ చేసేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, రాగి పిండితో ఇడ్లీలు తయారైపోయినవి. ఎంత స్పాంజీ లాగా వచ్చాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.